మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని దాదాపుగా 10 ఇళ్లలో ఒక 8 ఇళ్లలో చూస్తూనే ఉన్నాం. రకరకాల తైలాలు వాడుతుంటారు, నొప్పి తగ్గుతుంది, కొన్నిసార్లు తగ్గదు, లోపలికి వాడే మందులు కూడా వాడుతుంటారు. అయితే ఈరోజు మీకు ఈ మోకాళ్ళ నొప్పులలో ఉన్న వాళ్ళకి నొప్పులు తగ్గడానికి పైపూతగా వాడే ఒక అద్భుతమైన తైలం గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, దీంట్లో కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిది అవిసె నూనె. అవిసెల నుంచి తీసిన నూనె ఒక 1/2 kg. దీన్ని లిన్సీడ్ అని కూడా అంటారు, మీకు మార్కెట్లో దొరుకుతుంది. లిన్సీడ్ ఆయిల్ అని దొరుకుతారు, లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అని కూడా అంటారు, తెలుగులో అవిసె నూనె అంటారు. ఇది ఒక 1/2 kg తీసుకోండి. దాని తర్వాత రెండవది ఒక 20 వెల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు. తర్వాత మూడవది వాము పువ్వు, అది ఒక 50 గ్రాములు తీసుకోండి. ముందుగా ఏం చేయాలంటే లిన్సీడ్ ఆయిల్ లేదా అవిసె నూనెని సన్నటి మంట మీద గిన్నెలో పోసి దాంట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, వాటిని కొంచెం నలక్కొట్టేసి, మెత్తగా నూరకుండా కొంచెం పైన పైన చితక్కొట్టేసి ఆ నూనెలో వేసి సన్నటి మంట మీద ఆ వెల్లుల్లి పాయలు అనేవి కొంచెము బ్రౌన్ కలర్లో మాడే వరకు మీరు ఈ మంట మీద పెట్టి ఉంచండి. కొద్దిసేపటికి ఒక 5 నుంచి 10 నిమిషాలలో ఏమవుతుందంటే ఈ పచ్చిగా ఉన్న వెల్లుల్లి అనేది కొంచెము బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అప్పుడు మంట మీదకి వెళ్ళి తీసి పక్కకు పెట్టేసి వడపోయండి. ఆ వెల్లుల్లిపాయలన్నీ కూడా తీసేసి మీరు వడపోయండి. వడపోసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే థైమాల్ లేదా వాము పువ్వు, ఇది వాము పువ్వు అండి, ఇది క్రిస్టల్స్ అన్నమాట. థైమస్ వల్గారిస్ అనే ఒక చెట్టు నుంచి తీసిన, ఇది ఒక డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా చేసిన, ఇది ఒక కెమికల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో దీన్ని థైమాల్ అంటారు, తెలుగులో వాము పువ్వు అంటారు, హిందీలో అజ్వాయిన్ కా ఫూల్ అని అంటారు. ఇది ఒక 50 గ్రాములు చెప్పాను కదా, ఈ 50 గ్రాముల ఈ థైమాల్ని కొంచెం మెత్తగా పొడి చేసి ఆ గోరువెచ్చగా ఉన్న ఆ నూనెలో వేస్తే అది మొత్తం కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిన తర్వాత మీకు ఈ మందు తయారైనట్టే, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ఒక సీసాలో కానీ లేదా ఏదైనా కంటైనర్లో భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా మోకాళ్ళ నొప్పులు ఎవరైతే ఉన్నాయో, లేకపోతే ఆ మోకాళ్ళ నొప్పుల మీద రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మర్దన చేయండి. మర్దన చేసి ఒక అర్ధగంట సేపు అలాగే ఉంచుకోండి. కొన్నిసార్లు మర్దన చేసిన తర్వాత ఏదైనా హాట్ వాటర్ బ్యాగ్ ఫర్మెంటేషన్ కానీ, లేదా మీరు ఇంట్లో గల్ల ఉప్పు లేదా దొడ్డుప్పు దొరుకుతుంది కదా, ఆ దొడ్డుప్పుని కొంచెం పెనంలో వేయించి, మూకుల్లో కానీ పెనంలో కానీ వేయించి ఒక పిడికెడు ఉప్పుని తీసుకొని ఈ పెనంలో కానీ మూకుల్లో కానీ వేయించి వేడిగా అయిన తర్వాత దాన్ని ఒక దళసరి కాటన్ క్లాత్లో గుడ్డగా ఒక మూటలాగా కట్టేసి ఆ పైన కాపడం పెట్టండి, కాపడం పెట్టి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కాపడం పెట్టండి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి కనుక చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పుల ఉన్న వాళ్ళకి ఈ నొప్పి అనేది చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ తైలము కేవలము ఉపశమనము కొరకు మాత్రమే. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు రకరకాల తైలాలు వాడే బదులు ఈ తైలం వాడితే ఆ పైపూతగా, ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్, కొంచెము ఈ నొప్పులు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా లోపల డిజనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటారు. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయని అందరికీ తెలిసిందే. దీంట్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 కూడా ఉంటాయి. కాబట్టి లోపలికి వాడే మందులకు అనుబంధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ తైలం కనుక వాడుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం ఈ చెప్పిన ఆయిల్ మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా తగ్గడానికి కాదు, ఉపశమనకు మాత్రమే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. లోపలికి వాడే మందులు ఏంటి, వైద్యుల సలహా మేరకు మీరు కనుక వాడుతుంటే ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు ఉన్న మోకాళ్ళ నొప్పులు అయితే ఈ తైలం వాడుతూ లోపలికి వాడే మందులు కూడా వాడుతుంటే ఏంటంటే తగ్గిపోతాయి, మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాయి. లోపల ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ తైలము యొక్క ఉపయోగం ఏంటంటే, ముందు ఈ మోకాళ్ళ నొప్పులలో ఏమవుతుందంటే ఈ మజిల్ స్పాజం, అంటే కీళ్ళ ఈ మోకాళ్ళకు సంబంధించిన సరౌండింగ్ మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్ అవుతాయి అన్నమాట, ఇట్లా దగ్గరికి అవుతాయి.
అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిపోయి అక్కడ గ్యాప్ అనేది పెరుగుతుందన్నమాట. గ్యాప్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఒక బోన్ మీద ఒక బోను రాపిడి అనేది తగ్గుతుంది. తద్వారా వచ్చే నొప్పి కూడా చాలా అద్భుతంగా తగ్గుతుంది. అంతేకాకుండా దీనివల్ల ఇంకా అడిషనల్ ఉపయోగాలు ఏంటంటే ఈ తైలం కనుక ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిన ఔషధం అండి. సింపుల్ రెమెడీ ఇది. ఇది మెడల నొప్పులు, స్పాజమ్స్, నెక్ స్పాజమ్స్ అంటారా, మెడల కండరాలు బిగపట్టేయడం కానీ, లేకపోతే ఏదన్నా కండరాలు బిగపట్టేయడం కానీ, లేకపోతే పట్టేయడం కానీ, లేకపోతే ఈ పిక్కలు పట్టేయడం కానీ, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ తైలాన్ని మర్దన కనుక చేస్తూ ఉంటే ఆ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ వాము పువ్వు తర్వాత ఈ వెల్లుల్లితోని చేసిన ఈ తైలాన్ని మీరు ఇతర రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు డర్మటైటిస్ అంటే ఎగ్జిమా అంటే స్కిన్కు సంబంధించిన దురదలు, పొక్కులు, దద్దుర్లు, తర్వాత మంటలాగా ఉండడం, ఇలాంటి కొన్ని రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. ముఖ్యంగా ఎగ్జిమా, గజ్జి అంటారు కదా. సో అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఈ థైమాల్ అంటే వాము పువ్వు వెల్లుల్లితో చేసిన తైలము మీకు అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత కొన్ని రకాల ఇన్సెక్ట్ బైట్స్ అంటే ఏదైనా పురుగు కానీ, ఏదైనా చీమలు కానీ, దోమలు కానీ, లేకపోతే ఇతర రకాలైన పురుగులు కానీ కుట్టినప్పుడు అక్కడ ఎర్రగా కందిపోయినట్టు అయ్యి పోటు, మంట, సలుపు ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మీరు ఈ తైలాన్ని రాస్తే ఇమ్మీడియట్గా మీకు ఆ మంట, పోటు, వాపు, తర్వాత దురద ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. తర్వాత కొన్నిసార్లు సోరియాసిస్ లాంటి కొంచెం భయంకరమైన స్కిన్ డిసీజెస్లో కూడా మీరు దీన్ని వాడుకొని చూడండి. ఇది ఒకటే రెమెడీ కాదు, దానికి చాలా రకాల మందులు ఉంటాయి. వాళ్ళు కూడా ఇది వాడవచ్చు. తర్వాత డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు రకరకాల మెడిసిన్స్ వాడుతుంటారు కదా, దీన్ని డాండ్రఫ్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండే ఈ వాము పువ్వు అనేది మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, తర్వాత యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా మా ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఏదైనా గాయాలు తగినప్పుడు, అంటే కత్తితో తెగినప్పుడు కానీ, బ్లేడ్తో తెగినప్పుడు కానీ ఏం చేయండి అంటే ఈ తైలాన్ని రాస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు ఈ రక్తస్రావం తగ్గుతుంది, తర్వాత అది హీల్ అవుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది. తర్వాత జలుబు, కొంతమందికి ముక్కు ఊరికే కారుతుంటుంది కదా, ఆ జలుబు ఉన్నప్పుడు కూడా ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పిన ఈ తైలాన్ని కర్చీఫ్లో వేసి దాన్ని వాసన కనుక చూస్తుంది ఏంటంటే ఈ జలుబు కూడా తగ్గిపోతుంది. తలనొప్పి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా, అంటే సింపుల్ రెమెడీ ఇది. సో ఆ తైలాన్ని మొత్తం నుదుటికి రాసుకోవచ్చు, తర్వాత ముక్కు మీద రాయండి. చిన్నపిల్లలకు కూడా ఛాతీలో కఫం పేరుకపోవడం వల్ల శ్వాస ఇబ్బంది ఉంటుంది, ఆయాసం వస్తుంటుంది, జలుబు, ముక్కు కారుతుంటుంది కదా, వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ తైలాన్ని ఛాతీ మీద రాసి కొంచెం స్టీమ్ అంటే ఆవిరి కనుక పట్టిస్తుంటే కూడా వాళ్ళకి కూడా ఈ లోపల ఉన్న కఫం అంతా కూడా తగ్గిపోయి వాళ్ళకి ఊపిరి మొత్తం కూడా మంచిగా హాయిగా అవుతుంది, వాళ్ళు మంచిగా నిద్రపోతారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ తైలంలో మీకు చెప్పాను కదా, ఈ తైలము నువ్వుల నూనె కాదు, దీంట్లో ఉండేది మనకి లిన్సీడ్ ఆయిల్. దీన్ని అతసీ తైలము అంటారు ఆయుర్వేదంలో. సో అతసీ తైలం అనేది ఒక అద్భుతమైన వాతాహారం అనమాట. తర్వాత వేదనాహారం అంటే నొప్పిని, వాతాన్ని తగ్గిస్తుంది. తర్వాత రిజనరేషన్ ప్రాసెస్ అనేది యాక్సలరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు దీని తైలాన్ని వాడండి. మీరే దీని ఉపయోగాలు చూస్తారు, అద్భుతంగా ఉంటుంది. జై ఆయుర్వేద.